సుభద్ర, అర్జున్ ఇద్దరు కూడా అహల్యకు అండగా నిలబడటంతో యామిని వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తూ ఉంటుంది. అదితికి గౌతమ్కి పెళ్లి జరిపిస్తానని మర్యాదగా ఒప్పుకుండంటూ ముందుగా యామిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు అర్జున్, అహల్య నా కొడుకు భార్య, ఈ ఇంటి కోడలు, తను ఎప్పటికీ ఈ ఇంటి కోడలి స్థానంలోనే ఉంటుంది, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ యామిని మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో యామిని, ఏ కొడుకైతే డాక్టర్ అని మీరు మురిసిపోతున్నారో, ఇక ఎప్పటికీ మీ కొడుకు డాక్టర్గా ఉండకుండా నేను చేస్తాను, అలా చేయకపోతే నా పేరు యామినియే కాదు అని చెప్పి వాళ్ళను బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత అహల్య ఎంతో బాధగా యామిని ఇంటికి వచ్చి, మీకు దండం పెడతాను, దయచేసి మీరు చేస్తానన్నవి ఏవి కూడా చేయకండి అని అంటూ ఉంటే, నేను అలా చేయకుండా ఉండాలంటే అదితికి గౌతమ్కి నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించాలి అని చెప్పి యామిని అహల్యకు గన్గురి పెడుతుంది. ఇక దాంతో అహల్య, పెళ్ళికి నేను ఒప్పుకోగలను కానీ దగ్గరుండి నేనెలా పెళ్ళి చేయగలనండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు పెళ్ళికి ఒప్పుకోవాలంటే, వాళ్ళ పెళ్ళి జరగాలంటే ఒక కారణం ఉండాలి కదా అంటూ ఒక పేపర్ని అహల్యకు చూపిస్తూ, ఈ పేపర్లో ఏం రాస్తుందో తెలుసా, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, నీకు సంతానం కలిగే అవకాశం లేకపోవడం వల్లే గౌతమ్ అదితిల పెళ్ళికి నువ్వు అంగీకరిస్తున్నావని ఈ డాక్యుమెంట్లో సంతకం చేయాలి, అప్పుడే గౌతమ్ కూడా అదితితో పెళ్ళికి ఒప్పుకుంటాడు అని చెప్పి యామిని అహల్యకు కండిషన్ పెడుతుంది. ఇక దాంతో అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్న అహల్య తన పొట్ట మీద చెయ్యి వేసి యామిని మాటలకు బాధపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.